హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఫర్దర్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. టాపిక్ ఏంటంటే రీప్లేసింగ్ ద వాట్సాప్. వాట్సాప్ని ఎందుకు రీప్లేస్ చేయాలి అని అంటున్నానంటే, ఆ వాట్సాప్ అనేది ఒక అమెరికన్ కంపెనీ అనమాట. అది ఇప్పుడు ఫేస్బుక్తో లింకప్ అయి ఉంది. సో ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే, ట్రంప్ మామ ఎగిరెగిరి పడుతున్నారు. ఈ టారిఫ్లు పెంచేసి H1B వీసాల మీద ఫైన్లు వేసేసి, అండ్ ప్రజెంట్ కొత్తగా మొన్నే ఇప్పుడు October 2 ఎప్పటి నుంచో మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, ట్రక్స్ కానీ, మెడిసిన్స్ కానీ ఏవైతే మన నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాటి మీద 100% టారిఫ్ అయితే వేస్తున్నారు. సో అది కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోద్ది అనమాట అక్కడ కూడా ఇప్పుడు. సో ఇలాగా రకరకాల వాటి మీద టారిఫ్లు పెంచేసి ఎన్నెన్నో చేస్తున్నారు. సో ఇప్పుడు మన టర్న్ వచ్చింది, మనం కూడా అమెరికాకి సంబంధించిన వాటి మీద అపోజ్ చేయాలి లేదా బ్యాన్ చేయాలి. సో వాట్సాప్ కి గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వాట్సాప్ కి ఆల్టర్నేటివ్ యాప్ అయితే మన ఇండియన్ కంపెనీ రెడీ చేసి ఆల్రెడీ 2021లోనే దీన్ని ఎస్టాబ్లిష్ అయితే చేసింది. కానీ దానికి తగ్గట్టు అప్పుడు వాట్సాప్ ఉండడం వల్ల దానికి అంత గుర్తింపు అయితే రాలేదు అప్పుడు. సో ఇప్పుడు స్వదేశీ యాప్ని ఇప్పుడు మనం గుర్తించాలని చెప్పేసి తెస్తున్నాం. కాబట్టి ఈ యాత్రే యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ యాత్రే యాప్ అంటే, ఈ యాత్రే యాప్ చెన్నైలో ఉన్న కంపెనీ జోహో కంపెనీ అయితే 2021లోనే ఇదైతే ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు ఈ యాప్ గురించి సడన్ గా ఎందుకు టాపిక్ వస్తుంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో కూడా ఉంది. ఈ యాప్ స్టార్ట్ అయింది, ట్రెండింగ్ లో కూడా వచ్చింది. ఎందుకంటే రీసెంట్ గా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఈ యాప్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అతను కూడా ఇండియన్ సిటిజన్స్ కి ఒక నోట్ అయితే చెప్పారు. స్వదేశీ టెక్ ని మనం ప్రోత్సహిద్దాం అని చెప్పేసి అతనైతే పిలుపునిచ్చారు. సో వాట్సాప్ ని ఇప్పుడు రిమూవ్ చేసి మీరు ఈ యాప్ యాత్రే అనే యాప్ ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇది ఆల్మోస్ట్ వాట్సాప్ లాగే ఉంటుంది. ఇంకా ఎక్కువ ఫీచర్ 2-3 ఫీచర్స్ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. సో అయితే ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటే ఇప్పుడు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్లో యాత్రే ARATTAI యాప్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు సెర్చ్ కొడితే అక్కడ మీకు ఎల్లో కలర్ ఉన్న లోగోని మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత అది ఇన్స్టాల్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు, తక్కువ MB యాపే. సో మీకు అది ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవ్వగానే అగ్రీ అండ్ కంటిన్యూ. సేమ్ ఆల్మోస్ట్ వాట్సాప్ లాగే మీకు అన్ని అయితే ఉంటాయి. ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ మీద క్లిక్ చేస్తారు. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు నచ్చితే మీరు అవన్నీ అలౌ చేసుకోండి, లేదా అది ఎవరి ఇష్టం, అది మీ ఇష్టం అది. సో మీకు ఇలా ఓపెన్ అవ్వగానే అక్కడ పైన ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే నా పేరు ఎందుకు వస్తుందంటే, ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను, ఆల్రెడీ నా పేరు గట్ట అన్ని ఇచ్చాను కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి మెన్షన్ ఇవన్నీ ఉన్నాయి. పాకెట్ ఇది ఏంటంటే, వాట్సాప్ లో మనం పంపించుకుంటాం కదా, ఒక్కొక్కసారి కొన్ని స్టోరేజ్లు మనం చేసుకుంటాం కదా, మర్చిపోవడం కానీ లేకపోతే పెట్టుకోవడం, ఇందులో చాట్లు మనమే వాట్సాప్ లో పంపించుకుంటాం కదా. సో అలా అనమాట, ఇందులో అలా సపరేట్ గా ఉందన్నమాట. సో హాయ్ అని పెట్టుకోవచ్చు, మనం ఏదైనా నోట్ అయితే అందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫోటోలు వీడియోలు కూడా అందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మర్చిపోకుండా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ చాలా వరకు యాప్స్ ఉన్నాయి. మెన్షన్స్, పాకెట్, కాంటాక్ట్స్. సో ఆల్మోస్ట్ అన్ని చూడండి, ఫీచర్స్ ఆల్మోస్ట్ అన్ని అలాగే ఒకలాగా ఉన్నాయి. సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి, సేమ్ ఆల్మోస్ట్ అన్ని వాట్సాప్ కి ఉన్నట్టే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, పర్సనలైజ్ దాని మీద వెళ్ళండి. పర్సనలైజ్ ఆల్మోస్ట్ ఎమోజీ సెటప్ ఇవన్నీ సో అలాగే ఉన్నాయి అనమాట. సో అన్నిని నెక్స్ట్ వచ్చేసరికి మీరు సేమ్ ఇప్పుడు ఎలా ఉందంటే, కిందన చూడండి చాట్స్, మీటింగ్, స్టోరీస్, కాల్స్ ఇవన్నీ అయితే ఓపెన్ సేమ్ ఆల్మోస్ట్ వాట్సాప్ లాగానే, కాకపోతే మీటింగ్స్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంది వాట్సాప్ మీద. సో ఇదే మీకు యాడ్ ఆన్ ఫీచర్స్ అని చెప్పాను కదా. సో ఇదే అది యాడ్ ఆన్ ఫీచర్. చూసారు కదా యాప్ ఎలా ఉందో. సో ఆల్మోస్ట్ మొత్తం అంతా ఇంకా వాట్సాప్ లాగా అయితే ఉంది యాప్ అయితే మాత్రం. మీకు ఇంకా యాడ్ ఆన్ ఫీచర్స్, మీటింగ్స్ కూడా మీకు గూగుల్ మీట్లో గట్రా చేసుకోకుండా మీకు వాట్సాప్ లోనే యాత్రే యాప్ లోనే
మీరు ఆ మీటింగ్స్ అయితే మాత్రం మీరు చేసుకోవచ్చు. సో మనకు స్వదేశీ యాప్ అయితే మనకి ఉంది ఇప్పుడు. సో సే గుడ్ బై ఫర్ వాట్సాప్, షిఫ్ట్ టు R3. థ్యాంక్ యూ. ఇలాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.